నేటి నుంచి భారత్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటన. ఈ సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ. వాన్స్తో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుగుతాయని విదేశాంగ శాఖ ప్రకటన. నేడు సివిల్ సర్వీసెస్ డే వేడుకల్లో పాల్గొననున్న ప్రధానమంత్రి. అత్యుత్తమ సేవలందించిన సివిల్ సర్వెంట్లకు అవార్డులను అందజేయనున్న మోదీ. హైదరాబాద్లో ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్ సహకారం. సీఎం పర్యటనలో ఒప్పందం ఖరారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేటి నుంచి నిజామాబాద్లో రైతు మహోత్సవం. ఉత్సవాలను ప్రారంభించనున్న మంత్రులు. 5 రోజుల పర్యటనకు అమెరికా చేరుకున్న నిర్మలా సీతారామన్. నేడు శాన్ ఫ్రాన్సిస్కోలో ఐటీ కంపెనీల సీఈఓలతో భేటీ. రాజకీయ లబ్ధి కోసమే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను చేర్చారన్న మల్లికార్జున్ ఖర్గే. స్వాతంత్ర పోరాటంలో ప్రజా బలాన్ని సమీకరించే సాధనాలుగా నేషనల్ హెరాల్డ్, క్వామీ ఆవాజ్ పత్రికలు పనిచేశాయని వ్యాఖ్య. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నాలు చేస్తోందన్న కూనంనేని సాంబశివరావు. అప్పుల ఊబి నుంచి బయటపడే మార్గం అన్వేషిస్తుందని వెల్లడి. రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోయినా నిరాశపడొద్దన్న ఎంపీ ఈటెల రాజేందర్. జమ్మూ కాశ్మీర్ రాంబన్, దోడా జిల్లాలో భారీ వర్షాలు. ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. మజ్లిస్ పార్టీతో బీఆర్ఎస్, కాంగ్రెస్లో కుమ్మక్కై ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నాయన్న కొండా విశ్వేశ్వర్రెడ్డి. దేశభక్తి చాటే విధంగా బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి. ఖమ్మం జిల్లా మదిరలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు అభివృద్ధితోనే మెరుగుపడతాయన్న భట్టి విక్రమార్క. రేపటి నుంచి 2 రోజుల పాటు సౌదీ అరేబియా పర్యటనకు ప్రధానమంత్రి. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న మోదీ. త్వరలోనే ఆర్టీసీలో ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీ మొదలవుతుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. 3038 ఆర్టీసీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వెల్లడి. అథ్లెటిక్ కోచ్ రమేష్పై వేటు. డోప్ టెస్టుల నుంచి అథ్లెట్లు తప్పించుకునేందుకు సహకరించారని అభియోగం. జార్ఖండ్లోని లాల్ పానియా ప్రాంతంలో ఎన్కౌంటర్. 4 నక్సల్స్ మృతి చెందినట్లు అధికారులు వెల్లడి. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ రైఫిల్ స్వాధీనం. బీఆర్ఎస్ ఓటమి. తెలంగాణకు నష్టం జరిగిందన్న కేటీఆర్. కేసీఆర్ తిరిగి సీఎం కావటం చారిత్రక అవసరమని వ్యాఖ్య. వచ్చే నెల 1 నుంచి 4 వరకు ముంబైలో వేవ్స్ సమ్మిట్ 2025. కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో జరగనున్న సదస్సు. రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.